मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री 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 त्रिविदंडे चिन्न श्रीमन्नारायण रामानुजय स्वामिने नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवे नारायणी नमोस्तुते। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ప్రియ భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈనాడు దేవీ నవరాత్రులలో 4వ రోజు. ఈనాడు అమ్మవారి యొక్క స్వరూపం మహాలక్ష్మి స్వరూపం. ఈ వీడియోలో మనం అమ్మవారు ఎలా ఉద్భవించింది, అసలు అమ్మవారు వైకుంఠం కన్నా ముందు ఎక్కడ ఉండేది అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా మనం కొద్దిపాటిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీదేవి అట ఈ వైకుంఠంలో ఉండేది కాదట. అమ్మవారు ముందుగా తాను పాతాళంలో ఉండేదట. ఎప్పుడైతే క్షీరసాగర మదనం జరుగుతుందో ఆ మదనం నుండి ఒక కమల పుష్పంలో ఎర్రటి చీర కట్టుకొని ఎంతో సుగంధమైనటువంటి పరిమళాలతో 2 చేతులలో పద్మాలను ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ ఎంతో సుందరంగా ఒక కన్య బయటికి వస్తుందట ఆ క్షీరసాగర మదనం నుండి. ఆవిడ ఎవరో కాదండి, ఈనాడు మనం పూజించుకునేటటువంటి మహాలక్ష్మీదేవి. అసలు లక్ష్మి అంటేనే ఐశ్వర్యం, ధనధాన్యాలకు ప్రతీక. ఈ అమ్మవారు కేవలం లక్ష్మి అంటే సంపదలకే కాదు, విద్యకు, ధనానికి, ధాన్యానికి అలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్వరూపాలు మనకు కావాల్సిన అష్ట సౌభాగ్యాలను తెలిపేటటువంటి స్వరూపాలు. అలాగే తెలపడమే కాదు, ఆ రూపాలను పూజిస్తే మనకు అటువంటి అనుకూలమైనటువంటి సంపద, సిరి సంపదలను, ధాన్యాలను కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తుందట. ఈ అమ్మవారు ధనానికి అధిష్టాన దేవత కాబట్టి మనం కూడా ఈనాడు అమ్మవారికి కదంబాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పొంది ధనధాన్యాలతో విలసిల్లుదాం. జై శ్రీమన్నారాయణ.